శిరీష గారు రెడీయా? రెడీ. మీరు లెట్యూస్ చికెన్ ర్యాప్స్. ఓకే, మరి లెట్యూస్ చికెన్ ర్యాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. లెట్యూస్ చికెన్ ర్యాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా పావు కిలో, లెట్యూస్ 100 గ్రాములు, రెడ్ క్యాప్సికమ్ 1, పచ్చి బఠానీలు పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వెనిగర్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు పావు కప్పు, ఉప్పు తగినంత, హాట్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి లెట్యూస్ చికెన్ ర్యాప్స్ తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనం అంటే ర్యాప్లకు కావాల్సింది కుక్ చేసుకోవాలా? ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సింది ఏం లేదు దీంట్లో, కొంచెం క్రంచీగా ఉన్నా బాగానే ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ జింజర్ అండ్ గార్లిక్. సో ఇక్కడ అదేంటి చాంగ్స్, దాంట్లో ఫుల్ ఫేమస్ కదా లెట్యూస్ ర్యాప్స్. యా, నాకు కూడా బాగా నచ్చాయి యాక్చువల్గా. అవునా? సో అది చికెన్ మనము లోపల ఇది మార్చుకోవచ్చు అనుకుంటా కదా. వెజిటేరియన్ కి వెజ్ ఏదన్నా మష్రూమ్ గానీ ఇట్లాంటివి, మష్రూమ్ లేదంటే టోఫు. యా, సో ఇక్కడ మీరు ఈ చికెన్ కీమాతో చేస్తున్నారు. ఓకే ఓకే, సో చికెన్ కీమా. సో ఇక్కడ ఎలా మీకు కీమా కూడా అలా మనకి దొరుకుతుందా? చేసింది రెడీగా ఉంటుంది. ఓకే, సో ఇంకా మనకి ఎన్ని ర్యాప్స్ కి కావాలంటే దానికి తగ్గట్టుగా మనము కీమా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు గెస్ట్ వస్తుంటే మనము ఒకసారి చేసేసుకొని పెట్టేసుకొని ర్యాప్స్ చేసుకోవచ్చు. సో ఇది అంటే కొద్దిగా పొడి పొడిలాడుతూ అలా ఉంటుంది కదా, అంటే ఇలా అంటే కొంచెం అలా వస్తుందా? మనం బాగా ఫ్రై చేయాలా ఏంటి? దాని లేదు అవసరం లేదు. మనము వెనిగర్ అండ్ సోయా సాస్ వేస్తాం కదా, అది కూడా ఒక గ్రేవీ టైప్ అయిపోతుంది. మనం అప్పుడు ర్యాప్ చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా మనం ర్యాప్ చేసుకున్నప్పుడు పడిపోదు. అవును, బైట్ చేసేటప్పుడు. ఒకసారి ఆ లెట్యూస్ లీవ్స్ ఇవ్వరా. సో ఇక్కడ మీకు ఎలా ఇది అంటే ఇలా దొరుకుతాయి లేకపోతే క్యాబేజ్ దొరుకుతుంది? క్యాబేజ్ లాగా దొరుకుతుంది, హోల్ దొరుకుతుంది. సో దాన్ని మనం తెచ్చి కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఓకే ఓకే, సో నెక్స్ట్ దీంట్లో పసుపు కొంచెం. ఓకే, గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బెల్ పెప్పర్ రెడ్ కలర్, క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది. జస్ట్ మనము ఈ వెజిటేబుల్స్ ఏంటంటే 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ క్రంచీగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం తగ్గించు. సోయా సాస్ వేసుకోవాలి. ఇంకా మన క్వాంటిటీని బట్టి మనం ఎంత చేస్తున్నాం చికెన్ దాన్ని బట్టి మనము సోయా సాస్. అండ్ కొంచెం ఆ ట్యాంగీ ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందేమో కదా ఇందులో. వెనిగర్ వేస్తాం కదా. మనం వెంటనే మీరు సేమ్ నేను బయట ఎలా తిన్నానో నాకు అలా చేసి పెట్టాలన్నమాట. సో వెనిగర్ వేసుకోవాలి. ఇంకా వెనిగర్ కూడా మన ట్యాంగి అదే ఎంత కావాలో అంత వేసుకుంటే. మీరేంటో నాతో మాట్లాడుతూ వేసేస్తూనే ఉన్నారు, అంత ఆ మాత్రం ఉండాలి. ఎందుకంటే మనం లెట్యూస్ లో కూడా పెడతాం కదా, అది మొత్తం టేస్ట్ రావాలి కదా. జస్ట్ చికెన్ ఒక్కటే బాగుండదు కదా, సో అవన్నీ వస్తేనే బాగుంటుంది. ఓకే, సో బాగుంది. ఇప్పుడు సాల్ట్ మొత్తం డిష్కి సరిపోయేంత వేసేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం సాస్ వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ సాస్. ఇది కూడా మనకి స్పైస్ ఎంత కావాలి అంత. సో ఆల్రెడీ అంటే మనం కారంకి సపరేట్గా ఏమి యాడ్ చేసుకోలేదు కాబట్టి ఈ సాస్ వేసుకోవాలి. సో ఇదేంటి రెడ్ చిల్లీ సాస్. ఓకేనా? స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా
ఇది చూస్తే అలాగే ఉంది నాకు. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ. సో ఇప్పుడు మనం ర్యాప్ చేసేసుకోవచ్చు. ఇట్లా ర్యాప్స్ కోసం ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. 3 చేసుకుందామా? మన ముగ్గురమేగా. ఎవరైనా వస్తే అప్పుడు మళ్ళీ ర్యాప్ చేసిద్దాం. యాక్చువల్గా అంటే ఇది ర్యాప్ చేసుకొని అలా హోల్డ్ చేసుకొని తినేస్తాము. సో ఇక్కడ మనం అలా పెట్టి వదిలేద్దాము, మనం తినేటప్పుడు ర్యాప్ చేసుకుంటాం. ఎందుకంటే ర్యాప్ చేస్తే ఇప్పుడు ఇది ఉండదు, మనం తినేటప్పుడు అప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దాం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవి ఏంటంటే మనం ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఈ ఆకు ఏదైతే ఉందో దాన్ని ఇలా చుట్టేసుకొని అలా తినేయటమే. సో ఇక్కడ ఏంటంటే చుట్టి వదిలేస్తే మళ్ళీ ఊడిపోతుంది కాబట్టి అలా పెట్టాము. మేము తినేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాయి ఎలాగో. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ. ఓకే, మరి లెట్యూస్ చికెన్ ర్యాప్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. లెట్యూస్ చికెన్ ర్యాప్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, చికెన్ కీమా, పసుపు, గ్రీన్ పీస్, రెడ్ క్యాప్సికమ్, సోయా సాస్, వెనిగర్, ఉప్పు, చిల్లీ సాస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో లెట్యూస్ లీవ్స్ పరిచి దీనిపై చికెన్ మిశ్రమం, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని చుట్టుకొని సర్వ్ చేసుకుంటే లెట్యూస్ చికెన్ ర్యాప్స్ రెడీ.